నిన్నగాక మొన్నే కదా సలార్ సక్సెస్ పార్టీ చూసాం. ఇంతలోనే ఈ సినిమాను ఓటీటీలోకి ఎందుకు తీసుకొచ్చారు అనేది ట్రేడ్ పండితులకు సైతం అర్థం కావడం లేదు. మరోవైపు ప్రభాస్ మాత్రం సలార్ సక్సెస్ పై చాలా ఖుషీగా ఉన్నాడు. ఆ విషయం సక్సెస్ పార్టీలోని విజువల్స్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇదే స్పీడ్లో సలార్ 2 చేద్దాం అంటున్నాడట రెబల్. అదే జరిగితే దేవర ఫ్యాన్స్ డిసప్పాయింట్ కావాల్సిందే. అదేంటి, సలార్ 2కు దేవరాకు ఏం కనెక్షన్స్ అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడంతా సీక్వెల్స్ సెకండ్ నడుస్తుంది. ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడే సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేయాలి. అలా కాకుండా ఏళ్లకు ఏళ్లు గ్యాప్ ఇస్తే సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యే సమయానికి క్రేజ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకే సలార్ 2కు పెద్దగా గ్యాప్ ఇవ్వకూడదు అంటున్నాడట రెబల్. నిజానికి సలార్ ప్రమోషన్స్ లో సలార్ 2 పై క్లారిటీ ఇచ్చేశాడు ప్రభాస్. సలార్ 2 స్టోరీ ఆల్రెడీ రెడీగా ఉందని, త్వరలోనే సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పాడు. ఇప్పుడు అదే పనిలో బిజీ కావాలనుకుంటున్నాడు. సలార్ 2 స్టోరీకి ఫైనల్ టచ్ ఇచ్చేసి ప్రశాంత్ నీలును త్వరగా షూట్ స్టార్ట్ చేయమంటున్నాడట ప్రభాస్. సలార్ మొదటి భాగానికి సీజ్ ఫైర్ అని పేరు పెట్టాడు ప్రశాంత్ నీల్. రెండవ భాగానికి శౌర్యంగా పర్వం పేరు ఖరారు చేశాడు. కాన్సార్ లో సలార్ రూలింగ్ ఎలా ఉండబోతోంది అనేది పార్ట్ 2లో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు. కేజీఎఫ్ 2 కంటే పవర్ఫుల్ గా సలార్ 2 ఉండనుందని ఆల్రెడీ ప్రశాంత్ ప్రకటించాడు. నిజానికి సలార్ 2కు గ్యాప్ ఇచ్చి ఇమీడియట్ గా ఎన్టీఆర్ తో మూవీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు ప్రశాంత్ నీల్. కానీ ఇప్పుడు ప్రభాస్ రిక్వెస్ట్ తో సలార్ 2 ముందుగా పట్టాలెక్కబోతోంది. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టును 2025కి పోస్ట్ పోన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ సలార్ సీక్వెల్ కంప్లీట్ చేసే లోపు ఎన్టీఆర్ బాలీవుడ్ వెళ్లి వార్ 2 షూటింగ్ కంప్లీట్ చేసుకొస్తాడు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సెన్సేషనల్ మూవీ స్టార్ట్ కానుంది.